హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఇప్పుడు చదివి వినిపించబోయే కథ తప్పుడు నిర్ణయం. ఇప్పుడైతే కథలోనికి వెళ్దామా? కథలోనికి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మొదటిసారిగా నా వీడియోని చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడైతే కథలోనికి వెళ్దామా? పూజ పెళ్ళి జరిగిపోయింది కానీ గౌన ఇంకా జరగలేదు. ఎందుకంటే ఆమె తల్లి ఇంట్లో గౌన అనే ఆచారం 1 సంవత్సరం తర్వాత జరిగేది. గౌన అంటే పెళ్ళైన అమ్మాయిని అధికారికంగా మొదటిసారిగా తన భర్త ఇంటికి పల్లకిలో తీసుకుని వెళ్తారు. అందువలన ఆమె 1 సంవత్సరం పాటు పుట్టింట్లోనే ఉండవలసి వచ్చింది. ఈలోగా పూజకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. అనుకోకుండా ఆమె ఉంటున్న నగరంలోనే ఉద్యోగం వచ్చింది కాబట్టి ఆమె అందులో చేరవలసి వచ్చింది. పూజ ఉద్యోగంలో చేరింది. ఆమెకు చాలా ఉన్నతమైన ఉద్యోగం వచ్చింది. ఆమె జీతం చాలా ఎక్కువగా ఉండేది కాబట్టి ఇప్పుడు ఆమె తరచుగా తన అన్నయ్య, వదిన, మేనల్లుళ్ళు, మేనగోడళ్లకు వాళ్ళందరి కోసం ఖరీదైన గిఫ్ట్లను తేవడం మొదలుపెట్టింది. దీంతో ఇంట్లో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే పూజ ఇప్పటి వరకు తన అత్తారింటికి వెళ్ళలేదు. ఆమెకు తన అత్తమామలతో ప్రత్యేకమైన అనుబంధం లేదు. ఆమె తన జీతం మొత్తాన్ని తన తల్లిదండ్రులకు ఇచ్చేది. అలాగే పూజకు జీతంతో పాటు పై ఆదాయం చాలా ఎక్కువగా ఉండేది. కాబట్టి ఆమె వదినలకు ఖరీదైన చీరలను మరియు మేకప్ సామాన్లను వాళ్ళ వదినలు డిమాండ్ చేసేవారు. ఆమె వారి కోరికలను వెంటనే పూర్తి చేసేది. ఇలా చేయడం వల్ల తనకు సంతోషం కలిగేది. ఈ కారణంగా ఆమె తల్లి ఇంట్లో అందరూ చాలా సంతోషంగా ఉండేవారు. పూజ తన జీతమంతా తన తల్లికి ఇచ్చేది. ఆమె వాటిని ఇంటి కోసం ఖర్చు చేసేది. దీనివల్ల పూజ అన్నయ్యల జీతం దాదాపు మొత్తం ఆదా అయిపోయేది. దీంతో వాళ్ళు మంచి సేవింగ్స్ చేసేవారు. ఇంటి ఖర్చులు కూడా హాయిగా తీరుతున్నాయి. అన్నయ్య పిల్లల ప్రతి కోరికను పూజ తీర్చేది. ఆమె తన డబ్బునంతా తన తల్లి కుటుంబం కోసం ఖర్చు చేసేది. దీని కారణంగా ఆమె అన్నయ్య మరియు వదినలలో దురాశ పెరుగుతూ పోయింది. పూజకి ఇంకా గౌన వేడుక జరగలేదు కాబట్టి ఆమె కొంచెం కూడా తన గురించి ఆలోచించుకోవడం లేదు. రేపు తనకు కూడా ఒక కుటుంబం ఉంటుంది. ఆమెకు పిల్లలు పుడతారు. ఆమె తన కోసం కొంత డబ్బులు ఆదా చేసుకోవాలని కానీ ఆమె తల్లిదండ్రులే అన్నీ. ఆమె ప్రకారం ఆమె తల్లి కుటుంబ సభ్యులకు మాత్రమే ఆమె డబ్బుపై హక్కు ఉంటుంది. అదే తన కుటుంబం అని తన ఆలోచనలు అలా ఉండిపోయాయి. పూజ వాళ్ళ డిమాండ్లన్నింటినీ తీర్చేది కాబట్టి పుట్టింట్లో ఆమెకు చాలా గౌరవ మర్యాదలు లభించేవి. అందరూ ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకునేవారు, చాలా ప్రేమించేవారు. తనని నెత్తి మీద పెట్టుకుని చూసుకోవడంతో పూజ చాలా సంతోషంగా ఉంది. పూజ డబ్బుతో తన అన్నయ్య మరియు వదినలు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఈ విధంగా దాదాపు 1 సంవత్సరం గడిచిపోయింది. పూజ గౌన వేడుకకు సమయం ఆసన్నమైంది. ఇప్పుడు పూజ అత్తమామల ఇంటి నుండి తేదీ నిర్ణయించమని ఫోన్లు రావడం ప్రారంభమయ్యాయి. ఈ వేడుక అయ్యాక పూజ ఇంటిని వదిలి వెళ్తే తమ చేతుల్లో నుంచి ఏటీఎం కార్డు పోతుంది. అలాగే వారి సరదాలు కూడా వెళ్ళిపోతాయి. కాబట్టి పూజ అన్నయ్యలు మరియు వదినలు పూజని ఆ ఇంటి నుండి బయటికి పంపాలని ఎప్పుడూ కోరుకోలేదు. అందుకే పూజ వాళ్ళ పుట్టింట్లో అందరూ మొదట్లో గౌన అనే టాపిక్ గురించి మాట్లాడకుండా ఉండేవారు. కానీ ఒత్తిడి పెరగడం మొదలైనప్పుడు పూజా వదనలు పూజని రెచ్చగొట్టడం మొదలుపెట్టారు. ఇక్కడ నువ్వు నీ ఉద్యోగం ప్రశాంతంగా చేసుకుంటున్నావు. నీకు ఇక్కడ ఎటువంటి సమస్యలు లేవు, ఎటువంటి ఆంక్షలు లేవు. జీవితం సంతోషంగా సాగుతుంది. కానీ మీ అత్తమామల ఇంట్లో ఇదంతా అంత సులభం కాదు. నువ్వు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నువ్వు ఉద్యోగం చేసి సంపాదించిన ఆ డబ్బును నువ్వు నీ ఇష్టానుసారంగా ఖర్చు చేయలేవు. ఎందుకంటే నీ అత్తారింట్లో నీ అత్తమామలు కోరుకునేదే జరుగుతుంది కాబట్టి. పూజ వదనలు పూజను ఆమె అత్తమామలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టాలని కోరుకున్నారు. అందులో విజయం సాధిస్తున్నారు. తన వదినలిద్దరూ పూజతో ఇలా చెప్పి భయపెట్టేవారు. నీ అత్తింట్లో నీకు 3 తోడుకోడళ్ళు, ఇంకా పెళ్లి కాని 2 ఆడబిడ్డలు ఉన్నారు. వాళ్ళు అందరూ కలిసి నిన్నేం చేస్తారో ఎవరికి తెలుసు. వాళ్ళు నిన్ను ఉద్యోగం కూడా చేయనిస్తారో లేదో. నిన్ను ఇంటి పనులు చేసే పని మనిషిగా చేస్తారేమో, మాకు తెలియదు. ఇక్కడైతే అన్ని పనులు మేము చేసుకుంటాం. ఆ వ్యక్తులు నువ్వు ఉద్యోగం వదిలేలా చేసి నువ్వు వారిపై ఆధారపడేలా చేస్తారేమో. ఒకవేళ వారి ప్రవర్తన సరిగా లేకుంటే నీ పరిస్థితి ఏమిటి?
కనీసం నువ్వు ఇప్పుడు ఎవరి మీద ఆధారపడడం లేదు. ఇదంతా చెప్పి వదినలు పూజని ఎంతగా భయపెట్టారంటే ఆమె తన తల్లితో, అమ్మా ఏదో ఒకటి చేసి ఆ గౌన వేడుకను పోస్ట్పోన్ చెయ్యి, నేను ప్రస్తుతం మా అత్తగారింటికి వెళ్ళాలనుకోవడం లేదు, మరి కొన్ని రోజులు ఇక్కడే ఉండాలని అనుకుంటున్నాను. పూజా తల్లి కూడా పూజా డబ్బుకు అలవాటు పడింది. ఎందుకంటే పూజా తండ్రి ఇప్పుడు ప్రత్యేకంగా ఏమీ చేయడం లేదు. కొడుకులైతే ఆమెకు ఎప్పుడూ డబ్బు ఇచ్చేవారు కాదు. తన అవసరాల కోసం తన కొడుకుల నుండి డబ్బు అడుక్కోవాల్సి వచ్చేది. కానీ పూజ తన జీతం మొత్తాన్ని తన తల్లి చేతిలో పెట్టేది. అందుకే ఆమె కూడా చాలా సంతోషంగా ఉంది. కాబట్టి వారు కుట్ర చేసి గౌన తేదీని 6 నెలలు వాయిదా వేశారు. కానీ 6 నెలలు గడిచిన పూజ గౌన తేదీ వాయిదా పడుతూనే ఉంది. ఈ కారణంగా ఒకరోజు పూజ భర్త సౌరభ్ పూజకు ఫోన్ చేశాడు. ఎందుకంటే అతడు ఆమె భర్త. పూజకు ఫోన్ చేసే హక్కు అతడికి ఉంది. ఇప్పటి వరకు సౌరభ్ పూజకు ఫోన్ చేయలేదు. సౌరభ్ పూజ మొదటిసారిగా ఫోన్లో మాట్లాడుకున్నారు. సౌరభ్ చాలా ప్రేమగా, పూజ నా దగ్గరకు రావాలని నీకు అనిపించడం లేదా? నేను నీ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నాను. సంవత్సరం ఎప్పుడు గడిచిపోయిందో తెలియలేదు. నువ్వు ఇక్కడికి వస్తావా లేకపోతే ఇక్కడికి రాకూడదు అనుకుంటున్నావా? మొదటిసారిగా భార్యాభర్తలు మాట్లాడుకున్నారు. పూజకు మంచిగా అనిపించింది. ఆమె హృదయంలో ప్రేమ విత్తనాలు మొలకెత్తడం ప్రారంభించాయి. కానీ అదే సమయంలో ఆమె అత్తారింటికి వెళ్ళిన తర్వాత తన ఉద్యోగం వదలాల్సి వస్తుందేమో అని భయం తనలో ఉంది అని సౌరభ్తో చెప్పినప్పుడు, పూజ నువ్వు పనికిరాని భయాన్ని ఎందుకు మనసులో మోసుకుంటున్నావు? ఈ రోజుల్లో ఇంత మంచి ప్రభుత్వ ఉద్యోగం ఎవరికి వస్తుంది? మేము నిన్ను ఉద్యోగం వదిలేయమని బలవంతం చేసేంత పిచ్చివాళ్ళం కాదు. నీకు ట్రాన్స్ఫర్ ఇక్కడికి అయ్యేలా చేయడానికి ప్రయత్నిస్తాను. అప్పుడు నువ్వు ఇక్కడ హాయిగా పని చేసుకోవచ్చు. నీకు ఎటువంటి సమస్య ఉండదు. నేను నీకు ప్రతి అడుగులో మద్దతునిస్తూనే ఉంటాను. భర్తతో మాట్లాడిన తర్వాత పూజ చాలా రిలాక్స్ అయ్యింది. ఆమె తన తల్లితో, అమ్మా నా గౌన డేట్ను ఫిక్స్ చేయండి, ఇప్పుడు నేను నా అత్తమామల ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పింది. ఆమె నుంచి వచ్చే లాభాలు కోల్పోతున్నందుకు పూజ వదనలు అసలు సంతోషంగా లేరు. ఏదో ఒకటి చేసి పూజను ఆపాలి అని కోరుకున్నారు. నిజానికి పూజ తల్లి కూడా పూజ ఇక్కడే ఉండాలని కోరుకుంది. ఎందుకంటే ఆమె కూడా పూజ డబ్బు కోసం అత్యాశతో ఉంది. అయినా ఏం చేయగలరు? ఇక గౌనాన్ని వాయిదా వేయలేకపోయారు. లేకపోతే పూజ అత్తమామలు పూజ తల్లిదండ్రులు ఉద్దేశపూర్వకంగానే గౌన వేడుకను వాయిదా వేస్తున్నారని అనుమానించి ఉండేవారు. ఇప్పుడు ఇరుగు పొరుగు వారు మరియు బంధువులు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఎందుకంటే సంపాదిస్తున్న తమ కూతుర్ని వదులుకోవడానికి తల్లిదండ్రులు సిద్ధంగా లేరు అని అందరూ అనుమానించడం మొదలుపెట్టారు. ఈ నిందల నుంచి తప్పించుకోవడానికి పూజా తల్లిదండ్రులు ఆమె గౌన ఫిక్స్ చేశారు. పూజ తన అత్తారింటికి వెళ్ళిపోయింది. పూజ తన ఆఫీస్ నుండి 2 నెలల సెలవు తీసుకుంది. తన అత్తామామల ఇంట్లో 2 నెలలు గడిపిన తర్వాత ఆమెకు అక్కడి వాతావరణం చాలా బాగా నచ్చింది. సౌరభ్ మరియు అతని కుటుంబం పూజతో చాలా స్నేహపూర్వకంగా ప్రేమగా ఉన్నారు. పూజ కూడా తన అత్తగారింట్లో చాలా సంతోషంగా ఉంది. ఆమె త్వరలోనే అక్కడి నుండి వెళ్ళి ఉద్యోగంలో చేరాల్సి ఉంది. తర్వాత తన అత్తారింటి నగరానికి ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ అందరితో హాయిగా జీవిస్తాను. ఎందుకంటే తన అత్తమామల ఇంట్లో తనకు ఎలాంటి సమస్య రాదని పూజ భావించింది. ఆమె మనసులోని అపోహలన్నీ తొలగిపోయాయి. 2 నెలల తర్వాత పూజ తిరిగి తన పుట్టింటికి వచ్చింది. కానీ ఈసారి పూజ వచ్చినప్పుడు అనవసరమైన ఖర్చు చేయడం మానేసి తన డబ్బును తన దగ్గర ఉంచుకోవడం ప్రారంభించింది. ఆమె తన తల్లికి లేదా వదినకు డబ్బు ఇవ్వలేదు. మేనల్లుళ్లకు మరియు మేనకోడళ్లకు డబ్బు వృధా చేయలేదు. ఎందుకంటే తన అత్తామామల ఇంట్లో నివసించిన తర్వాత తను ఇప్పుడు ఇంటిని ఎలా నడపాలో, ఎలా నిర్వహించాలో అర్థం చేసుకుంది.
ఇంటిని సజావుగా నడపడానికి తెలివిగా డబ్బు ఖర్చు చేయడం ఎంత ముఖ్యమో, అలాగే మన కోసం కూడా డబ్బులు ఆదా చేసుకోవడం ఎంతో ముఖ్యం. ఇప్పటి వరకు పూజ బ్యాచిలర్గానే జీవించింది, కానీ అత్తమామల ఇంటి నుండి వచ్చిన తర్వాత ఆమె వివాహత అయింది. పూజ వదనలు మరియు అమ్మ దీనిని అస్సలు సహించలేకపోయారు. వాళ్ళు చాలా కోల్పోతున్నారని అర్థమై పూజ పుట్టింటి వాళ్ళు ఆమెను వేరే విధంగా రెచ్చగొట్టడం మొదలుపెట్టారు. పిచ్చిదానా, నీ అత్తింటి వాళ్ళు కూడా ఇదే కోరుకుంటున్నారు. వాళ్ళు నీ డబ్బులు ఉపయోగించుకొని విలాసవంతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నారు. అందుకే వాళ్ళు నిన్ను బాగా చూసుకున్నారు. ఇలా చేస్తే నువ్వు సంపాదించి వాళ్ళకి ఇస్తావు అనుకున్నారు. ఒకవేళ నువ్వు మీ అత్తారింట్లో ఉంటే నీ చేతిలో ఒక్క రూపాయి కూడా ఉండదు. మీ అత్తగారే అన్నీ తీసేసుకుంటారు. ఆ డబ్బుని తన మిగతా కొడుకులకు, కోడళ్లకు, వారి కుటుంబాలకు ఖర్చు చేస్తారు. డబ్బు నీది, జల్సాలు మరొకరివి. కాబట్టి నువ్వెందుకు అక్కడికి ట్రాన్స్ఫర్ అవుతావు? నీ భర్త ఒక మెడికల్ రిప్రజెంటేటివ్. నీ భర్తని ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వమని చెప్పు. అప్పుడు నువ్వు ఇక్కడ ఉండవచ్చు. నీ డబ్బంతా నీ దగ్గరే ఉంటుంది. మీ అత్తామామల ఆనందం కోసం ఉపయోగించాల్సిన అవసరమూ ఉండదు. పూజ ఇలా ఆలోచించేది. తన పుట్టింట్లో ఉంటే ఇంట్లో పని చేయాల్సిన అవసరం ఉండదు. తన వదినలే అన్నీ చూసుకునేవారు. కానీ దానికి బదులుగా ఆమె డబ్బంతా వాళ్ళే తీసుకునేవారు. అత్తమామల ఇంట్లో తను పని చేయాల్సి వచ్చేది. ఇప్పటికీ ఆమె అత్తమామల ఇంట్లో ఎవరు ఆమె నుండి ఒక్క రూపాయి కూడా అడగలేదు. అయినప్పటికీ వదినలు ఆమె మనసును అపార్థాలతో నింపి ఆమెను తమ వైపుకు తిప్పుకున్నారు. తన సొంత సౌకర్యం కోసం పూజ కూడా నేనే ఎందుకు ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి అని ఆలోచించడం ప్రారంభించింది. సౌరభ్ ట్రాన్స్ఫర్ చేసుకుని వస్తే ఇక్కడ హాయిగా పని చేసుకుంటాడు. నిజానికి తన డబ్బుపై కన్ను తన పుట్టింటి వారికే ఉంది, అత్తింటి వారికి కాదు అని తనకు ఈ మాట అర్థం కావడం లేదు. పూజ సౌరభ్తో మీరే నేను ఉండే నగరానికి బదిలీ చేయించుకోండి అని చెప్పింది. దానికి సౌరభ్ కోపంగా ఇది సాధ్యం కాదు. నాకు అక్కడ ఇల్లు, కుటుంబం ఉంది. నేను చాలా సంవత్సరాలుగా ఇక్కడే ఉంటూ ఉద్యోగం చేస్తున్నాను. నేను అక్కడికి బదిలీ చేయించుకోను. నీకే సులభంగా ట్రాన్స్ఫర్ అయినప్పుడు నువ్వే ట్రాన్స్ఫర్ చేయించుకో. అప్పగింతలు అయ్యాక అమ్మాయిలు తమ తల్లిదండ్రుల ఇంటిని వదిలేసి అత్తమామల ఇంటికి వెళ్తారా, లేక అబ్బాయిలు తమ ఇళ్లను వదిలి అత్తమామల ఇంటికి వెళ్ళడం జరుగుతుందా? నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడికి రాను అని నిరాకరించడంతో మీరు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? నేను ఇక్కడ హాయిగా ఉంటున్నాను. నాకు ఎటువంటి పని ఒత్తిడి లేదు. మా వదినలే ప్రతిదీ చూసుకుంటారు. అదే అత్తారింట్లో నేను ప్రతిదీ ఎలా మేనేజ్ చేసుకోవాలి? దీనిపై సౌరభ్ నువ్వు చెప్పింది నిజమే. ప్రతి కోడలు తన అత్తమామల ఇంట్లో పనిచేయాలి, కానీ ప్రతీదీ మాట్లాడుకుని చేసుకోవడం ద్వారా మేనేజ్ అయిపోతుంది. పెళ్ళైన అమ్మాయి జీవితాంతం తన తల్లిదండ్రుల ఇంట్లోనే ఉంటుందా? ఆమె ఎటువంటి బాధ్యతలు మోయాల్సిన అవసరం లేదని నువ్వు ఎప్పుడైనా విన్నావా? నువ్వు నీ మెట్టినింటికి రావాల్సి ఉంటుంది. పెళ్ళైన అమ్మాయికి తన అత్తమామల ఇంట్లో లభించే గౌరవం ఆమె తల్లిదండ్రుల ఇంట్లో ఉండడం వల్ల ఎప్పటికీ లభించదు. మీ అమ్మ ఇంట్లో నీకు లభించే గౌరవం నువ్వు సంపాదించి వారికి ఇవ్వడం వలన మాత్రమే అని నీకు అర్థం కావడం లేదు. నువ్వు సంపాదించకపోతే నీ గౌనం చాలా కాలం క్రితమే పూర్తయ్యేది. కానీ నీకు ఈ విషయాలు ఏమీ అర్థం కావడం లేదు. సింపుల్గా చెప్పాలంటే మీ వదిలిన కన్ను నీ డబ్బుపై ఉంది, కానీ పూజకు తన తల్లిదండ్రుల ఇంటిపై ఉన్న అనుబంధం ఇంకా తగ్గలేదు. తన డబ్బు వల్లే తన పుట్టింటి వాళ్ళు తనని ఇష్టపడుతున్నారు అని ఆమె నమ్మలేకపోయింది. పూజ సౌరభ్ ట్రాన్స్ఫర్స్కి సిద్ధంగా ఉన్నారా అని అడిగింది. లేదు వదిన, అతను ఇక్కడికి రాడు అని నేనే అక్కడికి వెళ్ళాలి. అతను ఇక్కడికి రావడానికి అసలు సిద్ధంగా లేరు అని చెప్పింది. అవును, అతను ఇక్కడికి ఎందుకు వస్తాడు? బదులుగా నువ్వే అక్కడికి వెళ్ళాలి. అప్పుడే కదా నీ డబ్బంతా నీ అత్తమామల కుటుంబంపై ఖర్చు చేయగలిగేది. వాళ్లకు నీ డబ్బు మీద కన్ను ఉంది. ఇదే మాట సౌరభ్ పూజ తల్లిదండ్రుల విషయంలో చెప్పినప్పుడు పూజ దాన్ని అస్సలు నమ్మలేదు. కానీ పూజ పుట్టింటి వాళ్ళు అదే విషయం తన అత్తారింటి గురించి చెప్పినప్పుడు వెంటనే వాళ్ళ మాటలన్నీ నమ్మడం మొదలుపెట్టింది.
తన డబ్బులు వాడుకోవడానికి మాత్రమే తనను అత్తామామల ఇంటికి పిలుస్తున్నారు అని ఆమె అనుకోవడం మొదలుపెట్టింది. కాబట్టి పూజ తన ఆఫీస్లో ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడలేదు. ఈ విధంగా మరో నెల గడిచింది. సౌరభ్ పూజకు ఫోన్ చేసి, నువ్వు ఆఫీస్లో ట్రాన్స్ఫర్ గురించి ఇంకా మాట్లాడలేదా అని ప్రశ్నించినప్పుడు పూజ ఆ ప్రశ్నను తప్పించుకుంటూ, నేను మాట్లాడాను, కానీ కొంచెం కష్టంగానే ఉంది అంది. దీనికి సౌరభ్, నో ప్రాబ్లం, నేను ఇక్కడి నుంచి ప్రయత్నిస్తాను, అన్నయ్యకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అతను నిన్ను వెంటనే ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాడు, నేను ఈరోజే అన్నయ్యతో మాట్లాడతాను. అప్పుడు పూజ, వద్దు వద్దు, దాన్ని వదిలేయండి, నేనే మాట్లాడుకుంటాను, ఆఫీస్లో ఇప్పుడు కొంత సమస్య ఉంది, అందుకే నేను మాట్లాడడం లేదు అంది. నిజమేమిటంటే పూజకు ట్రాన్స్ఫర్ చేయించుకోవడం ఇష్టం లేదు, అందుకే వాయిదా వేస్తుందని సౌరభ్కు అర్థం అయిపోయింది. ఆమె తన పుట్టింటిని అంత తేలిగ్గా వదిలి రాదు. అందుకే ఇప్పుడు సౌరభ్ కూడా ఆమెతో మాట్లాడడం మానేశాడు. పూజ తన తల్లి ఇంట్లో హాయిగా జీవిస్తుంది. దాదాపు 10 నెలల తర్వాత పూజ మళ్ళీ 2 నెలలు తన అత్తమామల ఇంటికి వెళ్ళి ఆ తర్వాత తన తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వచ్చి అక్కడ నుండి పనిచేయడం ప్రారంభించింది. ఈ విధంగా ఆమె అప్పుడప్పుడు 1 లేదా 2 నెలలు తన అత్తమామల ఇంటికి వెళ్ళేది. మిగతా సమయం అంతా తల్లిదండ్రుల ఇంట్లోనే ఉండేది. పూజ సంపాదించిన డబ్బంతా ఆమె తల్లిదండ్రులు, అన్నయ్య మరియు వదిన దగ్గరే ఉండేది. పూజ చేతుల్లో తన సొంత ఖర్చులకు సరిపోయేంత డబ్బు మాత్రమే ఉండేది. పూజ ఈ వాస్తవాన్ని చూడలేకపోయింది. ఆమెకు ఇది మాత్రమే కనిపిస్తుంది. ఎటువంటి అడ్డంకులు లేకుండా, ఎటువంటి బాధ్యతలు లేకుండా హాయిగా తన ఉద్యోగం తాను చేసుకుంటుంది. ఆమె ఉద్యోగం చేస్తుంది, కానీ ఆ ఉద్యోగం వల్ల ఆమెకు ఎలాంటి ప్రతిఫలం లభిస్తుందో అర్థం కావడం లేదు. ఆమె ₹1 కూడా పొదుపు చేసుకోలేకపోయింది. కానీ సౌరభ్ అన్నీ చూసి అర్థం చేసుకోగలిగాడు. సౌరభ్కి డబ్బు మీద ఆసక్తి లేదు, కానీ అతని వైవాహిక జీవితం కూడా నాశనం అవుతుంది. పెళ్ళైన ఏ వ్యక్తి బ్రహ్మచారిల జీవితాన్ని గడపాలని కోరుకుంటాడు? సౌరభ్ కుటుంబం కూడా దీన్ని అర్థం చేసుకుంది. దాదాపు 2 సంవత్సరాలు ఇలాగే గడిచాయి. ఒకరోజు సౌరభ్ తండ్రి పూజ తండ్రికి ఫోన్ చేసి, బావగారు, మీరు ఎంతకాలమని మా కోడలను పుట్టింట్లోనే కూర్చోబెట్టుకుంటారు? నా భార్యతో సమయం గడపడానికి తన భార్యతో సమయం గడపడానికి నా కొడుకు హక్కు లేదా? మా కోడలు తన తల్లిదండ్రుల ఇంట్లో ఉండడం సముచితమేనా? నా కొడుకుకి తన కుటుంబాన్ని అభివృద్ధి చేసుకునే హక్కు లేదా? మీరు ఏ హక్కుతో మా కోడలను మీతో ఉంచుకున్నారు? నా కొడుకు వివాహం చేసుకున్నప్పటికీ అతను ఇప్పటికీ బ్రహ్మచారిలా జీవిస్తున్నాడు. అతడి భార్య చేయవలసిన పనులన్నీ నేటికి అతని తల్లి చేస్తుంది. నా కొడుకుకు ఎలాంటి కోరికలు ఉండవా? భార్య ఉన్నప్పటికీ నా కొడుకు ఇలాంటి జీవితాన్ని గడపడాన్ని చూసి తట్టుకోలేకపోతున్నాం. కాబట్టి ఈ విషయంలో నేను కొంత కఠినమైన చర్య తీసుకోవాల్సి ఉంటుంది. మీరు కూడా ఈ విషయం గురించి ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అంటూ సౌరభ్ తండ్రి పూజ తండ్రితో చాలా కఠినంగా మాట్లాడాడు. ఎందుకంటే ఇప్పుడు ఇది అవసరం. పూజ తల్లి ఇంట్లో అందరితో ఇదంతా చెప్పినప్పుడు ఇంట్లో అందరూ చాలా టెన్షన్ పడ్డారు. తన మామగారు అలా మాట్లాడగలరని పూజ నమ్మలేకపోయింది. పూజ సౌరభ్తో మాట్లాడినప్పుడు సౌరభ్ కూడా తన తండ్రి చెప్పిన మాటలను చెప్పాడు. పూజ ఇది విని షాక్ అయింది. ఎంతో ప్రేమగా మాట్లాడే సౌరభ్ ఈరోజు ఇంత కఠినమైన మాటలు ఎలా మాట్లాడగలిగాడు? అప్పుడు సౌరభ్, పూజ నీ ప్రవర్తన నన్ను రాయిలా మార్చేసింది. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నేను ఇంకా బ్రహ్మచారి జీవితాన్ని గడుపుతున్నాను. కాబట్టి భర్తలా నేను నీకు ఆసరాగా నిలబడతానని నువ్వు ఎలా ఆశించగలవు? నువ్వు ఎప్పుడూ నాకు భార్యవి కాలేకపోయావు. భార్యగా నాతో చెయ్యి కలిపి ఎప్పుడూ నడవలేదు. నాకు నా భార్యతో ఉండాలి అని నా మనసుకు అనిపించదా? నాకు పిల్లల్ని కని వంశాభివృద్ధి చేసుకోవాలని ఉండదా? నా భార్యను, నాకు పుట్టబోయే పిల్లల్ని చూసుకునే సామర్థ్యం నాకు లేదా? నేను సంపాదించడం లేదా? నేను అన్ని విధాలా సమర్థుడిని. అందుకే మీ తల్లిదండ్రులు నన్ను ఎంచుకుని నీతో పెళ్లి చేశారు. వివాహం తర్వాత నీకు ఉద్యోగం వచ్చింది. అప్పటి నుంచి నీ భర్త నీ ఖర్చులు భరించలేడని నీకు అనిపించడం మొదలైంది. అందుకే నువ్వు నీ అత్తమామల ఇంటికి రాకూడదు అనుకుంటున్నావు. ఒకసారి ఆలోచించు. నీకు ఉద్యోగం రాకపోయి ఉంటే ఇప్పటికి నువ్వు నీ భర్త ఇంట్లో ఉండేదానివి.
మేము నిన్ను ఎప్పుడూ నీ ఉద్యోగాన్ని వదలమని చెప్పలేదు. నువ్వు ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకో అని మాత్రమే చెప్పాము. నువ్వు అనుకుంటే ఇలా చేయడం సులభం, కానీ నువ్వు ఇక్కడికి రావాలని అనుకోవడం లేదు కాబట్టి నీ వ్యర్థమైన ఆలోచనల కోసం నేను ఎంతకాలం నా జీవితాన్ని వృధా చేసుకోవాలి? నాకు కొన్ని కోరికలు ఉన్నాయి అనడంతో పూజలో ఇప్పుడు టెన్షన్ మొదలైంది. ఉద్యోగ కారణంగా తన సంసారం కూలిపోతుందేమో అని ఆమె భయపడింది. అందుకే ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి అనుకుంది. కానీ ఆమె అన్నయ్య వదిలిన చాలా తెలివిగా పూజ మనసులో ఈ విషయాన్ని నాటారు. ఈరోజు పూజ తన కాళ్ళ మీద తను నిలబడుతుంటే ఆమె మామగారు మరియు భర్త ఆమెతో చాలా చెడుగా మాట్లాడి ఒత్తిడికి గురి చేస్తున్నారు. అందుకే ఆమె ఇంతలా భయపడుతుంది. ఒకవేళ తను అత్తామామల ఇంటికి వెళ్తే వాళ్ళు ఆమె ఉద్యోగాన్ని మాన్పించేస్తారు, లేదా వాళ్ళు ఆమెను ఎలాంటి ఇబ్బందులకు గురి చేస్తారో. అప్పుడు పూజ బ్రతకడం కష్టమవుతుంది. తను మాత్రం అక్కడికి వెళ్తే ఖచ్చితంగా తన ఉద్యోగాన్ని మాన్పించేస్తారు, తనని ఇంటి పని మనిషిలా మార్చేస్తారు అని మేము బలంగా నమ్ముతున్నాం. పూజ చెవుల్లో వాళ్ళు ఏం గుసగుసలాడారో ఆ దేవుడికే తెలియాలి. వారు పూజను పూర్తిగా బ్రెయిన్ వాష్ చేసి చివరికి ఇలా అన్నారు: ఇది నీ జీవితానికి సంబంధించిన నిర్ణయం కాబట్టి నువ్వే స్వయంగా నీ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రేపు ఏదైనా జరిగితే పూజా నిర్ణయంతో తన ఇల్లు నాశనం అయిందని చెప్పొచ్చు. ఆఖరికి పూజ తల్లిదండ్రులదే పైచేయి అయింది. పూజ సౌరభ్కి ఫోన్ చేసి మీరు ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా తీసుకోవచ్చు, నేను మాత్రం నా తల్లిదండ్రుల ఇంటి నుండే పనిచేస్తాను అని చెప్పేసింది. ఇప్పుడు సౌరభ్ కూడా అర్థమైపోయింది. పూజ అర్థం చేసుకునే స్థితిలో లేదు. ఇప్పుడు ఈ బంధాన్ని కాపాడుకోవడం కష్టం. అలాంటి అమ్మాయితో జీవించడం అంటే జీవితం వృధా చేసుకోవడమే. ఆమె తన మెదడును 1% కూడా ఉపయోగించదు. 100% తన తల్లిదండ్రుల మెదడును అనుసరిస్తుంది. తను చేజేతులారా తన వైవాహిక జీవితాన్ని నాశనం చేసుకుంటుంది. సౌరభ్ పూజను ఒప్పించడానికి 2-3 సార్లు ప్రయత్నించాడు, కానీ పూజ మాత్రం తన తల్లిదండ్రుల ఇంట్లోకి వచ్చి ఉండాలి అనే ఒక్క షరతును విధించింది. సౌరభ్ దీనికి సిద్ధంగా లేడు. అతడు పూజతో నాకు ఆత్మగౌరవం ఉంది, నీ అర్థం లేని మొండితనానికి నా గౌరవాన్ని త్యాగం చేయలేను. ఈ బంధంలో నాకు ఎటువంటి భవిష్యత్తు కనిపించడం లేదు, కాబట్టి ఇప్పుడు విడిపోదాం. ఆ తర్వాత ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. పూజ తల్లిదండ్రులకు తమ కూతురు విడాకులు తీసుకున్నందుకు బాధ కలిగింది, కానీ ఎక్కడో పూజ డబ్బుపై దురాశ కలిగింది. పూజ జీవితాంతం సంపాదించి ఈ ఇంటికి ఇస్తుంది కాబట్టి ఆమె అన్నయ్య మరియు వదినలు ఆమెను జీవితాంతం పూలపంప మీద కూర్చోబెడతారు. తన జీవితం సజావుగా సాగిపోతుంది అనుకుంది. ఆమెకు తల్లి ఇంట్లో ఎలాంటి సమస్య రాదు. ఇప్పుడు సంపాదిస్తున్న కూతురు ఇల్లు వదిలి వెళ్ళదు అని తెలిసి అన్నయ్య మరియు వదినలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే వారి సంపాదన అంతా ఆదా అవుతుంది. పూజ అన్ని ఖర్చులు భరిస్తుంది. దానికి బదులు ఆమెకు ప్రేమతో కొన్ని మధురమైన మాటలు చెబితే సరిపోతుంది. ఇప్పుడు పూజ తన తల్లి ఇంట్లో హాయిగా జీవిస్తుంది. ఆమె తన వదినతో మాట్లాడేది, మేనలను మేనగోడలతో బయటకు వెళ్ళేది. అందరూ ఆమెను బాగా చూసుకునేవారు. కానీ పూజ జీవితంలో ఒక శూన్యం ఉంది. అప్పుడప్పుడు పక్కింటి వారు, బంధువులు ఆమెను ఎగతాళి చేసేవారు. ఈ అమ్మాయిని చూడండి, ఉద్యోగం కోసం భర్తను వదిలి తల్లిదండ్రుల ఇంట్లో ఉంటుంది. ఈ ఉద్యోగమే తన అత్తమామల ఇంట్లో ఉంటూ హాయిగా చేసుకోవచ్చు. ఆమె తన తల్లిదండ్రుల ఇంట్లో ఒంటరిగా ఎన్ని రోజులు ఆనందంగా ఉంటుందో చూద్దాం. ఇదంతా విన్న పూజ చాలా భయపడిపోయింది. తన జీవితంలో తప్పుడు నిర్ణయం తీసుకున్నట్లు అనిపించింది. ఇలా నెమ్మదిగా దాదాపు 15 సంవత్సరాలు గడిచాయి. ఇప్పుడు పూజకు దాదాపు 42 సంవత్సరాలు. ఆమె వయసు ఇప్పుడు ఆమె మొహంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఆమె వదినలు పూర్తిగా ఆమెను పట్టించుకోవడం మానేశారు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు పూజకి ఎప్పటికీ తమతోనే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. ఎందుకంటే ఈ వయసులో ఆమె ఖచ్చితంగా మళ్ళీ పెళ్లి చేసుకోదు కాబట్టి ఆమెను అంత ఆతిథ్యంతో చూడాల్సిన అవసరం లేదు. డబ్బులు ఎలాగైనా వస్తాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళు వాళ్ళ నిజస్వరూపాన్ని బయట పెట్టారు. ఇప్పుడు పూజకు అర్థమైపోయింది. ఇప్పుడు వాళ్ళు పూజ కోసం చేసే ప్రతి పనిని నేరుగా కుదరదు అని చెప్పేవారు. పూజ, నీ పని నువ్వే స్వయంగా చేసుకో. నీ దగ్గర కావలసినంత సమయం ఉంది. నీకు భర్త లేడు, పిల్లలు లేరు, కానీ మాకు చాలా బాధ్యతలు ఉన్నాయి. మేము అందరినీ జాగ్రత్తగా చూసుకోవాలి. మేము నీలా ఖాళీగా కూర్చోవడం లేదు. మాకు మా కుటుంబం ఉంది. అదే మా మొదటి ప్రాధాన్యత. ఈరోజు పూజ తాను చేసిన ప్రతి తప్పును గ్రహిస్తుంది. మన పిల్లలు మాత్రమే మన వాళ్ళు అవుతారని ఆమె అర్థం చేసుకుంది. అన్న పిల్లలను
ఎంత చూసినా ఎంత ప్రేమ పంచినా వాళ్ళను తన పిల్లలు అని అనలేదు. వాళ్ళపై ఎటువంటి హక్కులను పొందలేదు. ఈరోజు పూజకు సొంతమని చెప్పుకునే భర్త లేడు, లేదా పూజ బాధ్యత వహించే పిల్లలు కూడా ఆమెకు లేరు. మేనల్లులు మరియు మేనకోడలతో మాట్లాడాలని పరితపించేది. వారు మాట్లాడేవారు. డబ్బు అవసరమైనప్పుడు మాత్రమే తమ అత్తతో మాట్లాడేవారు. అత్తయ్య, నాకు ఇన్ని వేల రూపాయలు కావాలి, అది నాకు ఇవ్వండి, మరియు డబ్బు అందిన వెంటనే అక్కడ నుండి వెంటనే వెళ్ళిపోయేవారు. ఇప్పుడు పూజతో మాట్లాడడానికి ఎవ్వరికీ సమయం లేదు. ఇప్పుడు పూజకు తన తల్లి ఇంట్లో ఉండడం చాలా కష్టంగా ఉంది. తన జీవితంలో తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల కలిగే పరిణామాల గురించి ఆమె ఇప్పుడు పూర్తిగా తెలుసుకుంది. ఒకరోజు పూజ తన ఆఫీస్ పని మీద తన అత్తమామల నగరానికి వెళ్ళవలసి వచ్చింది. సాయంత్రం ఆమె ఒక్క కాఫీ షాప్లో కూర్చొని కాఫీ తాగుతూ ఉండగా ఆమె ముందు ఉన్న టేబుల్ వద్ద ఇద్దరు పిల్లలు గొడవ చేయడం చూసింది. నాన్న, త్వరగా పిజ్జా ఆర్డర్ చేయండి అంటుండగా అప్పుడు ఆమె తల్లి, అమ్మా లత, అల్లరి చేయకండి, పిజ్జా ఆర్డర్ చేస్తున్నారు కదా, నాన్నని డిస్టర్బ్ చేయొద్దు అని చెబుతుంది. పూజకు ఆ మొహం బాగా తెలిసినట్లుగా అనిపించి పూజ ఆలోచించడానికి ప్రయత్నించి తన కళ్ళద్దాలను సరిచేసుకుంది. అప్పుడు ఆమెకు స్పష్టంగా కనిపించింది. అక్కడ ఎదురుగా కూర్చుంది ఎవరో కాదు, సౌరభ్. అక్కడ ఉంది సౌరభ్ భార్య మరియు పిల్లలు అని. తనకు అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఈరోజు పూజ తన తప్పును తెలుసుకుంది. ఆమె ఈ తప్పుడు నిర్ణయం తీసుకోకపోయి ఉంటే బహుశా ఈరోజు సౌరభ్తో ఆమె తన పిల్లలతో కూర్చుని ఉండేది. కానీ ఆమె జీవితంలో పెద్ద తప్పు చేసింది. సౌరభ్ తన కుటుంబంతో కలిసి సెల్ఫీ తీసుకోవాలని ఫోటో తీశాడు. కానీ అతని వెనక టేబుల్ మీద కూర్చున్న పూజ కూడా ఆ ఫోటోలో కనిపించింది. సౌరభ్ చూపు పూజ మీద పడగానే అతడు ఒక్కసారిగా వెనక్కి తిరిగి పూజను చూడడం మొదలుపెట్టాడు. పూజ భయపడిపోయి త్వరగా అక్కడి నుండి లేచి వెళ్ళిపోబోతూ ఉండగా సౌరభ్ ఆమెను ఆపాడు. మీరు ఒంటరిగా, మీరు మళ్ళీ పెళ్లి చేసుకోలేదా? లేదు, మళ్ళీ పెళ్లి చేసుకోలేదు అంది. అప్పుడు సౌరభ్, ఇదే మీరు జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు. ఒకవేళ నేను ఆ సమయంలో నా జీవితంలో ఆ ముఖ్యమైన నిర్ణయం తీసుకోకపోయి ఉంటే బహుశా ఈరోజు నేను మీలాగే ఒంటరిగా ఉండేవాడిని. కానీ నేను సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకున్నాను. ఎందుకంటే నిన్ను ఒప్పించడంలో నేను పూర్తిగా విఫలమయ్యాను. కాబట్టి ఈరోజు నువ్వు ఒంటరిగా ఉన్నావు. ఈరోజు నేను నా కుటుంబంతో ఉన్నాను. నా కుటుంబాన్ని కలవండి. ఆమె నా భార్య మౌనిక. ఆమెకు మన గురించి అన్నీ తెలుసు. పూజ మౌనిక వైపు చాలా కష్టంగా చూసింది. మౌనిక చీర చక్కగా కట్టుకుంది. నుదుటిపై పెట్టుకున్న సింధూరం, మెడలో మంగళసూత్రం, చేతుల్లో గాజులు, కాలికి మెట్టెలు, ఇవన్నీ చూసి పూజకు ఊపిరాడినట్లు అనిపించింది. ఆమె జీవితంలో అంత పెద్ద తప్పుడు నిర్ణయం తీసుకోకపోయి ఉంటే బహుశా ఈరోజు ఆమె ఇలాగే జీవించుండేది. ఈ సింగారం అంతా ఆమెదే అయి ఉండేది అని ఆమె ఆలోచిస్తుంది. కానీ ఈరోజు ఆమె ఎటువంటి సింగారానికి నోచుకోలేక నిర్జీవమైన రాయిలా నిలబడి ఉంది. అప్పుడు సౌరభ్, పూజ గారు, నేను మీకు ఒక విషయం చెప్పాలి. నా భార్య మౌనిక కూడా ఉద్యోగం చేస్తుంది. ఆమె తన అత్తమామల ఇంట్లో ఉంటూనే ఉద్యోగం చేస్తుంది. ఇప్పటి వరకు ఎటువంటి సమస్యను ఎదుర్కోలేదు. ప్రతిదీ చాలా సజావుగా జరుగుతుంది. మా పిల్లలు మా ఉమ్మడి కుటుంబంలో ఎలా పెరిగారో కూడా మాకు తెలియదు. ఎందుకంటే మా ఇంట్లో అందరూ ఒకరికొకరు కలిసిమెలిసి సహకారం అందించుకొని ప్రేమగా ఉంటారు. అప్పుడు మౌనిక, పదండి ఇంటికి వెళ్దాం, ఆలస్యం అవుతుంది అని చెప్పింది. ఎందుకంటే ఆమె కూడా ఒక స్త్రీ. తన భర్త మొదటి భార్యను ఏ భార్య మాత్రం సహించగలుగుతుంది? సౌరభ్ తనతో మాట్లాడడం మౌనికకు ఇష్టం లేదు అన్న విషయం పూజ స్పష్టంగా అర్థం చేసుకోగలిగింది. సరే, మేము ఇప్పుడు బయలుదేరుతున్నాం అని చెప్పి సౌరభ్ తన భార్యా పిల్లలతో అక్కడి నుండి బయలుదేరాడు. వాళ్ళు వెళ్తుంటే పూజ చూస్తూ నిలబడిపోయింది. ఈరోజు పూజకు తన మీద తనకు చాలా కోపం వచ్చింది. ఎవరైనా ఎంతైనా బ్రెయిన్ వాష్ చేసినా తన నిర్ణయాలు తాను తీసుకునేంత మెదడు తనకు లేదా? ఆమె తన భవిష్యత్తు గురించి ఎందుకు ఆలోచించలేదు? ఆ సమయంలో సౌరభ్లాగా తన కుటుంబం గురించి ఆలోచించి ఉంటే ఆమె తన గురించి ఆలోచించేది. ఈరోజు తనకంటూ ఒక సొంత కుటుంబం ఉండేది. ఆమె జీవితంలో ఇలా ఒంటరిగా ఉండేది కాదు. ఈరోజు పూజకు చాలా కోపం వస్తుంది. ఈరోజు తను ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది.
ఇప్పుడు ఆమె ఉద్యోగరీత్యా ఉన్నత స్థానానికి చేరుకుంది అని ఆ రోజు చాలా సులభంగా దూర ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయించుకుని నేరుగా అక్కడికి వెళ్ళిపోయింది. ఆమె తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి, నేను ఇప్పటి నుంచి అక్కడే ఉంటాను, అక్కడి నుంచే ఉద్యోగం చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు నాకు అక్కడికి ట్రాన్స్ఫర్ అయింది అని చెప్పింది. పూజ పుట్టింటి వారు ఈ విషయం విని షాక్ అయ్యారు. వారి చేతుల్లో నుంచి డబ్బంతా జారిపోవడం చూసి మళ్ళీ బ్రెయిన్ వాష్ చేయడానికి చాలా ప్రయత్నించారు, కానీ ఈసారి పూజ చాలా స్పష్టంగా చెప్పింది, మీరు మీ మాటలతో మోసం చేసిన నా జీవితాన్ని నాశనం చేసిన 15 ఏళ్ల క్రితం నాటి పూజను కాదు నేను. నాకు అన్నీ అర్థమయ్యాయి, కానీ చాలా ఆలస్యంగా నా కళ్ళు తెరుచుకున్నాయి. ఇప్పుడు మీకు నా సంపాదనలో నుండి ఒక్క పైసాను కూడా పొందలేరు. నా నుంచి ఎంత డబ్బు రాబట్టాలో రాబట్టి చాలా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు మీ సొంత సంపాదనతో మీ జీవితాన్ని నడపడం అలవాటు చేసుకోండి. మీ ఇంట్లో పూజ అనే తెలివి తక్కువ అమ్మాయి ఉంది అని మీరు మర్చిపోండి. ఆమె తన చేతులారా తన సంసారాన్ని నాశనం చేసుకుంది. పూజ తల్లిదండ్రులు ఆమెకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించారు, కానీ పూజ ఒకే ఒక ప్రశ్న అడిగింది, అమ్మా, వదిన అంటే వేరే ఇంటి నుండి వచ్చారు, వాళ్ళకి నాతో ఎలాంటి రక్త సంబంధం లేదు, అందుకే వాళ్ళు నాతో ఇలా చేశారు, కానీ మీరు నాకు జన్మనిచ్చారు, నేను మీ రక్తాన్ని, నువ్వు నన్ను 9 మాసాలు కడుపులో మోసి పెంచావు, అలాంటిది నువ్వు నాతో ఇలా ఎలా చేయగలిగావు? నువ్వు నీ కొడుకుల సంసారాన్ని కాపాడుకున్నావు, కానీ నీ కూతురి సంసారాన్ని నాశనం చేశావు. తన కూతురి ప్రశ్నలకు ఆ తల్లి సమాధానం చెప్పలేకపోయింది. కేవలం ఇది మాత్రమే చెప్పింది, పూజ దయచేసి మమ్మల్ని క్షమించు అని చెప్పి ఫోన్ కట్ చేసింది. పూజ కళ్ళల్లో నీళ్లున్నాయి, కానీ తుడవడానికి ఎవ్వరూ లేరు. కథ సమాప్తమండి. తిరిగి మరొక మంచి కథతో కలుద్దాం. ఇంతవరకు సెలవు.